దసరా శరన్నవరాత్రుల్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాలకు భక్తులు విశేషంగా తరలివచ్చారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తొలి రోజు పలు రకాల సేవలు దర్శన టికెట్ల రూపేణా 22,72,214 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూజా కైంకర్యాలతో ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. తొలి రోజు సాయంత్రం 5:30 47,418 మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు వచ్చారని అన్నారు. రాత్రి 11 గంటలకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరగనున్నదని తెలిపారు. చిన్నారులు తప్పిపోకుండా 3,441 ట్యాగ్లు చిన్నపిల్లలకు చేశామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన అన్నదాన కార్యక్రమంలో 14,844 మందికి అన్నప్రసాదం అందించామన్నారు. ఉత్సవాల నిర్వహణపై భక్తుల నుంచి ఆన్లైన్లో ఫీడ్బ్యాక్ తీసుకున్నామన్నారు. వాటి ద్వారా భక్తులు సంతృప్తిగా ఉన్నట్లు తెలిసిందని, క్యూ లైన్ నిర్వహణ, ఉత్సవ ఏర్పాట్లు, అమ్మవారి దర్శన విధానంలో ఎటువంటి లోపాలు జరగలేదని భక్తుల నుంచి అభిప్రాయం వచ్చిందన్నారు. ఉత్సవాలలో తొలి రోజు పలు రకాల సేవల దర్శన టికెట్ల రూపేణా 22,72,214 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో షీనా నాయక్, శ్రీకాళహస్తి ఈవో తదితరులు పాల్గొన్నారు. జై భవానీ, జై భవానీ, జై భవానీ. వేదిక మీద పెద్దలు, గౌరవనీయులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, విజయవాడ ఎంపీ చిన్ని గారికి, మంత్రి కొల్లు రవీంద్ర గారికి, అనిత గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, పార్థసాది గారికి, కందుల దుర్గేష్ గారికి, గౌరవనీయులు శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి, కలుపుడి శ్రీనివాస్ గారికి, రాము గారికి, సౌమ్య గారికి, బోండా ఉమా గారికి, నెట్టం రఘురామ్ గారికి, బుద్ధా వెంకన్న గారికి, నాగుల్ మీరా గారికి, తేజస్విని గారికి, మురళి గారికి, బాలకోటే గారికి, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెట్ గారికి, అనురాధ గారికి, పట్టాభి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. భక్తులు కోరిన అన్ని కోరికలు తీర్చే తల్లి దుర్గమ్మ. కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్యభూమి ఉమ్మడి కృష్ణా జిల్లా. విజయవాడ పేరులోనే విజయం ఉంది. దుర్గమ్మ తలుచుకుని ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా అది ఒక కృష్ణా జిల్లాతోనే సాధ్యమవుతుంది. ఉత్సవంలో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు. మీ అందరికీ ఈ నవరాత్రి సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు. అమ్మ దుర్గమ్మ, మల్లేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అన్యాయాన్ని, అక్రమాన్ని, అత్యాచారాన్ని, అవినీతిని దునిమాడే యొక్క శక్తిని ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, ప్రభుత్వాలకు ఇవ్వాలని నేను ఆ దుర్గమ్మను, మల్లేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. విజయవాడ ఉత్సవంలో పాల్గొనడం, మిమ్మల్ని అందరికీ కలవడం చాలా సంతోషం. నాకు చెప్పారు ఇవాళ విజయవాడ ఉత్సవం ప్రారంభమవుతుంది, లోకేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, మీరు మధ్యలో ఒక రోజు వస్తే బాగుంటుంది సార్ అని ముఖ్యమైన రోజు అన్నారు. నేను నా క్యాలెండర్ దాదాపు 1 నెల 2 నెలల ముందు ఫిలప్ అయిపోతుంది. అందుకని నేను చెప్పానయ్యా ఖాళీ లేదు, ఉంటే ఈరోజే ఉంది, లోకేష్ బాబు నా పర్వాలేదురే, మా బాబు వినోద్ ఇద్దరం కలిసి మాట్లాడతాం, ఇబ్బంది లేదని చెప్పాను నేను. అని ఈరోజు ఇక్కడికి వచ్చేటికి అవకాశం లభించింది. ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి కేశినేని శివనాథ్, చిన్ని పేరేమో చిన్ని, కార్యక్రమం పెద్ద, ఈ మంచి కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేస్తున్న చిన్నిని నేను మనందరి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే వారితో పాటు సహకారం అందిస్తున్న శ్రీ ముత్తవరపు మురళి తదితరులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మురళి గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఆయన మా కుమారుడికి వియంకుడు, అది ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు. ఒకవైపు దసరా నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు మన సంస్కృతిని తెలియజేసే ఇలాంటి ఉత్సవం వెరసి విజయవాడ నూతన శోభను సంతరించుకుంటుంది. ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మ దర్శనానికి
ఈ నవరాత్రుల్లో దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఒకే నగరం ఈరోజు దసరా నవరాత్రి ఉత్సవాలు వేకోజాము నుంచి పూజా కార్యక్రమాలు కైంకర్యాలతో ప్రారంభమయ్యాయి. వేలాదిగా భక్తులు తరలివచ్చి తొలి రోజే ఇంత పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి, అమ్మవారి యొక్క ఆశీస్సులకి రావడం చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం ఇది. దీనిలో ఇప్పటి వరకు దాదాపుగా సాయంత్రం 5:30 వరకు 47,418 మంది భక్తులు అమ్మవారి దర్శనానికి రావడం, దర్శించుకోవడం, ఆశీస్సులు పొందడం జరిగింది. అలాగే పసిపిల్లలకు ట్యాగ్స్ ఇచ్చాం. దాదాపు 3,441 ట్యాగ్స్ వాళ్ళకి పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఉచిత అన్నప్రసాదం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 14,844 మందికి ఉచిత అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. 245 మంది దగ్గర ఆన్లైన్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. అందరూ ఏర్పాట్లు, దర్శన సౌకర్యం, క్యూ లైన్ల నిర్వహణ సజావుగా సాగుతుందని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. మొదటి రోజు టిక్కెట్ల పైన దాదాపుగా 9 లక్షల రూపాయలు, 300 రూపాయల టిక్కెట్లు, 100 రూపాయల టిక్కెట్ల పైన 3,10,000, లడ్డూ ప్రసాదం కౌంటర్లలో 15 రూపాయలు ఒక్కొక్కటి దాదాపుగా 1,50,000, లడ్డూ బాక్సులు అమ్మకం సేల్స్ 7